ఇప్పుడు మీరు చూస్తుంది సమ్మక్క గద్ద. భక్తులు కోరికలు నెరవేరితే నిలువెత్తు బంగారం సమర్పించుకుంటారు. అందులో సగం బంగారము సమ్మక్కకి ఇచ్చుకుంటారు అన్నమాట. మిగతా సగం బెల్లము తారకకు సమర్పించుకోవాలి. సమ్మక్క తారక అంటే అక్క చెల్లె అనుకుంటారు. అక్క చెల్లె అయితే కాదండి, సమ్మక్క తల్లి సారక్క బిడ్డ. సమ్మక్క సారక్క జాతర వేయ ముందు ఫస్ట్ గట్టమ్మ దేవాలయం వస్తది. ఇక్కడ భక్తులందరూ మొక్కుకొని దాని తర్వాత సమ్మక్క జాతర పోతారు. ఒకవేళ మీరు ఏమైనా ఆర్టీసీ బస్సు వచ్చినా ఇక్కడ బస్సు అవుతుంది. ఈ సమ్మక్క సారక్క జాతరలో మనకి మొత్తం 4 గద్దలు ఉంటాయి. బస్సు వచ్చేసి సమ్మక్క గద్దె, 2వ గద్ద వచ్చేసి సారక్క గద్దె, 3వ గద్ద వచ్చేసి సారలక్క వాళ్ళ భర్త గోవిందరాజ్ గద్దె, 4వ గద్ద వచ్చేసి సమ్మక్క వాళ్ళ భర్త పగడితరాజ్ గద్దె. తెలంగాణలో అతిపెద్ద జాతర వచ్చేసి సమ్మక్క సారక్క జాతర. ఈ జాతరని మేడారం జాతర అని కూడా అంటారు. ఇది ఏషియాలోని అతిపెద్ద జాతర. ప్రతి 2 సంవత్సరాలకి సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది. ఇది పావు కిలో వచ్చేసి 40 రూపీస్, అరకిలో వచ్చేసి 60 రూపీస్, ఎత్తు బంగారం వచ్చేసి 60 రూపీస్. మనకి ఇక్కడ గ్యాస్ పై కావాలన్నా గిన్నెలు కావాలన్నా కిరాయికిస్తారు. హైదరాబాద్ లో ఇంటి నుంచి వచ్చేటప్పుడే బియ్యమును వంట సామాన్లు అన్ని పట్టుకొచ్చుకున్నాము. ఈయనే నాటుకోడి కోయిపించిన మంచిగా ఇట్లా ఓపెన్ ప్లేస్ చూసుకొని కట్టెల మీద వండుతానా. కట్టెల మీద వండుతా మాత్రం టేస్ట్ మాత్రం ఎగ్దమ్ ఉంటది. ఇట్లా చాలా ఫ్యామిలీస్ మంచిగా చెట్టు కింద వండుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈసారి జనవరిలో 28, 29, 30, 31 ఈ 4 రోజులు పెద్ద జాతర నడుస్తుంది. కుదిరితే మీ ఫ్రెండ్స్ తో గానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ తో గానీ సమ్మక్క సారక్క జాతర రావడానికి ట్రై చేయండి. మేడారం జాతరకు వచ్చిన వాళ్ళకి దగ్గరలో 2 విజిటింగ్ ప్లేసెస్ చెప్తా. ఫస్ట్ వచ్చేసి లక్నవరం చెరువు, 2వ వచ్చేసి రామప్ప టెంపుల్. మీరు కూడా ఎవరైనా సమ్మక్క సారక్క దర్శించుకొని నాలాగే చెట్టు కింద మంచిగా వండుకొని తిన్నోళ్ళు ఉంటే కామెంట్ చేయండి. సమ్మక్క సారక్క తల్లికి జై.